నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ మాజీ ఎంపీ కేసీఆర్ తనయ వార్తల్లో నిలుస్తున్నారు. దూకుడుగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ అన్నకు పోటీగా పార్టీలో నేను కూడా ఉన్నానంటూ పొలిటికల్ సెకండ్ ఇన్నింగ్స్లో ఆమె జైలుకు పోయి వచ్చిన తర్వాత ఒక రకంగా పొలిటికల్ సెకండ్ ఇన్నింగ్స్ చాలు చేసినట్టుగా ఆమె తన ఉనికి కాపాడుకునే అస్తిత్వం కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. తన అంచరగణాన్ని కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. పార్టీలో తను ఒంటరి చేస్తున్నారనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అయితే ఆమెను వెంటాడుతూ ఉంది. ఆ మేరకు ఆమె ప్రతి ఖమ్మం నుంచి మొదలు పెడితే వరంగల్, నిజామాబాద్ అట్లా రోజుకొక జిల్లాలో టూర్లు పెట్టుకుంటూ కార్యక్రమాలు పెట్టుకుంటూ ఆమె రాజకీయంగా యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న బాన్స్వాడలో జరిగిన మీటింగ్లో తను కేసీఆర్ మంచోడే కానీ నేను మంచిదాని కాదు, నేను రౌడీ టైప్ అని మాట్లాడడం ఒక వివాదాస్పదమైంది. దాని మీద కూడా దుమారం రేగింది. చాలామంది కాంగ్రెస్ శ్రేణులు, కొంతమంది న్యూట్రల్ పర్సన్స్, బీజేపీ శ్రేణులు కూడా ఆమె లిక్కర్ స్కామ్కి సంబంధించి మళ్ళొకసారి దాన్ని తిరగదోడుతూ అవును నువ్వు రౌడీ అని చెప్తూ మళ్ళొకసారి ఆమెని ట్రోల్ చేయడం అదంతా కూడా వార్తల్లో నిలిచింది. అయితే వాస్తవం పత్రికలో ఈరోజు ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. వార్త డిజిటల్ పత్రికలో ఏమనంటే ఒక పత్రిక పెట్టాలనే ఆలోచన కవిత చేస్తున్నది అని. అదేంటి అనే దాని మీద సోషల్ మీడియాలో దీని మీద చర్చ జరుగుతూ ఉంది. చాలామంది అసలు ఇది ఫేక్ వార్త అని, ఇది వార్తనే కాదని, లేకపోతే ఆమె పెట్టుకొని ఏం చేస్తుందని, వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకుంటారని వివిధ రకాల కామెంట్లు వస్తున్న నేపథ్యంలో వాస్తవం టీవీలో దీని గురించి ప్రత్యేకమైన స్టోరీ చేయదలుచుకున్నాను. ఇప్పుడు దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ఏంటంటే కవితకు ఏం అవసరం వచ్చింది పత్రిక పెట్టాలని. ఆల్రెడీ వాళ్ళకు పార్టీకి బీఆర్ఎస్ కరపత్రిక నమస్తే తెలంగాణ ఉంది. మరి ఎందుకు ఆమె పత్రిక పెట్టాలన్న ఆలోచన, ప్రచారం, మీడియా సర్కిల్లో జరుగుతున్న ప్రచారం ఎందుకు ఇదంతా నడుస్తూ ఉంది అనే దాని మీద ఇప్పుడు డిస్కషన్ చేయబోతున్నాం. వాస్తవంగా మొదటి నుంచి అంటే పార్టీ తొలినాళ్ళ నుంచి కూడా కేసీఆర్ టార్గెట్, కేసీఆర్ దృష్టి అంతా కేటీఆర్ పైనే. కేటీఆర్ని ఎలాగైనా సీఎం చేయాలి. తను ఉన్నప్పుడే, తన పలుకుబడి ఉన్నప్పుడే, తన మీద ప్రజలకు నమ్మకం ఉన్నప్పుడే, బీఆర్ఎస్ బలంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందని ఆయన మొదటి నుంచి అంటే ఒక మొదటి టర్మ్ తను సీఎంగా చేసి ఇక రెండో టర్మ్లో ఖచ్చితంగా కేటీఆర్ని సీఎం చేయాలనే ఆలోచన ఆయనకు ఉండే. కానీ వాతావరణం ఎక్కడ కూడా సానుకూలంగా లేకుండే, అది కలిసి రాలేదు. ప్రయత్నం చేస్తున్నాడు, వెనకడుగు చేస్తున్నాడు. ప్రతి ఎలక్షన్లో కేసీఆర్ పేరు చెప్పుకొని ముందుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ కేటీఆర్ని సీఎం చేస్తారు అని తెలిస్తే కనుక బహిరంగంగా ప్రకటన ఇచ్చుకునేంత దమ్ము, ధైర్యం చేస్తే కనుక అసలు ఆ పార్టీకి ఓట్లే పడేవనే ఒక భయం, ఒక మెసేజ్ వచ్చిన నేపథ్యంలో కేసీఆర్ దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుతూ వచ్చాడు. ఏంటంటే కేటీఆర్ని సీఎం చేస్తున్నామని బయట రివీల్ కావద్దు, బయట ప్రచారం చేయొద్దు. మన చేతిలోకి అధికారం వచ్చిన తర్వాత మధ్యంతరంగా సీఎంగా తయారు చేసుకునే పరిస్థితి మనకు శక్తి ఉంటుంది కాబట్టి మనం చేసుకుందాం. జనానికి నచ్చకపోయినా, అంటే జనానికి నచ్చడం లేదు అనే విషయం కేసీఆర్కి తెలుసు. ఏకంగా ప్రధానమంత్రి మోడీ దగ్గర పోయి నా కొడుకుని సీఎం చేయాలనుకుంటున్నా అని చెప్పిన విషయం కూడా ప్రధానే బహిరంగ వేదిక మీద ప్రకటించడం అదంతా కూడా మనం చూసిన నేపథ్యం అదంతా ఉంది. దాన్ని కూడా ఇండైరెక్ట్గా తన సన్నిహితులుగా కేసీఆర్ ఒప్పుకున్నాడు. ఒక ప్రధాని దగ్గర డిస్కషన్ చేసింది అట్లా బహిరంగంగా చెప్పొచ్చా, ఆ రహస్యాన్ని బయట చెప్పొచ్చా అని అన్నాడంటే ఆయన నిజంగానే కేసీఆర్ ప్రధాని దగ్గర పోయి నా కొడుకుని కేటీఆర్ని సీఎం చేయాలని ఉంది, మీరు సహకరించాలని అడిగిన మాట వాస్తవమే అన్నట్టు. ఆయన దృష్టి మొత్తం కొడుకు మీద ఉన్నప్పుడు బిడ్డ మీద ఫోకస్ లేదు. కానీ బిడ్డకు తండ్రిని ఆదర్శంగా తీసుకొని తను కూడా ఎదగాలి, తను కూడా ఒక పవర్ సెక్టార్లుగా మారాలి, పవర్ సెంటర్గా రాష్ట్రంలో ఉండాలి. తెలంగాణ బతుకమ్మ పేరుతో, జాగృతి పేరుతో ఆమె ఇప్పటికే చాలామందికి తెలుసు. కాబట్టి ఆమె ఆ విధంగా తన ఉనికిని కాపాడుకోలే రాజకీయంగా. నేను దేంట్లో తక్కువగా ఉన్నాను, ఒక మహిళలని పార్టీలో కానీ కుటుంబంలో కానీ తక్కువ చూస్తున్నారు. కానీ సబ్జెక్ట్ వైజ్గా, చదువు వైజ్గా, రాజకీయ పరంగా ప్రజల్లో ఒక మమేకం అయ్యే విధంగా నేను ఎందులో తక్కువ లేననేది ఆమె వాదన. కానీ కేసీఆర్ మాత్రం ఆమెను ఎంకరేజ్ చేయడం లేదు. ఎందుకంటే ఇద్దరు కూడా ఒక పవర్ సెంటర్గా మారితే కుటుంబంలో కావాల్సింది కేటీఆర్ సీఎం కావాలి. కేటీఆర్ అంటే ఇష్టం, కేటీఆర్ పిల్లలంటేనే ఇష్టం కేసీఆర్కు. ఎప్పుడన్నా కవిత పిల్లలతో చూసిన ఫోటోలు లేవు, బిడ్డని దగ్గర తీసుకుని మాట్లాడుకున్న ఫోటోలు లేవు. బిడ్డే గజగజ వణుకుతుంది, కొడుకు కూడా వణుకుతాడు అతని దగ్గర పోవడానికి, అది వేరే విషయం. కానీ కేటీఆర్ని సీఎం చేయాలనే తలంపుతో ఉన్న ఆయన ఇప్పుడు ఈ మధ్య మొత్తం పూర్తిగా ఓడిపోయిన తర్వాత కేటీఆర్కే పగ్గాలు ఇచ్చిన వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు, ఇప్పుడు ఆయనే యాక్టివ్ ప్రెసిడెంట్ అయిపోయిండు. ఆయన్ని అన్ని చెప్తున్నాడు, అప్పుడప్పుడు తడబడుతున్నాడు, ఆవేశానికి గురవుతున్నాడు, ఫ్రస్ట్రేషన్ లోనవుతున్నాడు. కొన్ని కామెంట్లు ఎదురు తలుగుతూ ఉన్నాయి, వ్యతిరేకంగా
పనిచేస్తూ ఉన్నాయి, పార్టీని డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి. ఇదంతా సైలెంట్గా గమనిస్తూ ఉన్నాడు కేసీఆర్. ఇప్పుడు 27th వరంగల్ సభ తర్వాత కొంత యాక్టివ్గా కనిపించే అవకాశాలు ఉన్నాయి. పార్టీకి కూడా ఆ సభ మైలేజ్ తీసుకొస్తుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కవిత పేపర్ తీసుకొస్తుందనే చిన్న ఆ వార్త మళ్ళీ ఆ కుటుంబము, ఆ రాజకీయము, బీఆర్ఎస్ పార్టీ చుట్టూ తిరిగింది. ఎందుకు కవిత తీసుకురావాలనుకుంటుంది అంటే, జైలుకు పోయి వచ్చిన తర్వాత తనని ఏకాకిగా చేసే ప్రయత్నం జరిగింది. తనని ఎవరైతే నమ్ముకున్నామో బయట కానీ, కుటుంబంలో కానీ, పార్టీలో కానీ, జైలుకు వచ్చిన తర్వాత ఆమెను ఒక డిఫరెంట్ యాంగిల్లో చూడడం, ఆమెను దూరం పెట్టడం, ఆమెతో కాదు అనడం. కేసీఆర్ కూడా జైలుకు పోయి పరామర్శించకపోవడం, బహిరంగంగా ఎక్కడ కూడా ఒక ప్రకటన చేయకపోవడం, కేంద్రాన్ని నిలదీసే విధంగా మాట్లాడకపోవడం, తన బిడ్డకు అన్యాయం జరిగిందని ఆయన గొంతెత్తి మాట్లాడకపోవడం, ఇవన్నీ కూడా జనంతో పాటు ఆమెకు కూడా కొంత ఒక మానసిక వేదన గురి చేశాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన పోలేదు, సరే దానికి ఒక ఎత్తు కూడా ఉండొచ్చు కానీ ఎక్కడ కూడా వేదికల మీద తీవ్రంగా ఖండించిన దాఖలాలు లేవు. ఏదో ఎంపీ పార్లమెంటు ఎలక్షన్ సమయంలో కొన్ని వేదికల మీద నా బిడ్డని జైల్లో పెట్టారు అదేదని చెప్పి మాట్లాడిన కొన్ని ఉదంతాలు తప్ప సీరియస్గా ఖండించిన దాఖలాలు లేవు. ఎందుకంటే తన చేతిలో అధికారం లేదు, కేంద్రంతో ఇంకా ఢీకొంటే మరింత ఇబ్బందికరంగా ఉంటుందనే పరిస్థితి కావచ్చు, అప్పటి వరకు తన సంబంధాలు చెడిపోయి ఉండడం కావచ్చు, కేసీఆర్ని మోడీ నమ్మకపోవడం కావచ్చు, ఇవన్నీ పరిణామాలు కవితని మాత్రం ఇబ్బంది పెట్టాయని చెప్పొచ్చు. ఆమె తేరుకుంది, గుణపాఠం నేర్చుకుంది. జైలు నుంచి వచ్చిన తర్వాత కొద్ది రోజులు ఇంటికే పరిమితమైన ఆమె ఆరోగ్యం బాగలేదని తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఇక దూకుడుగా ముందుకు పోతా ఉంది. అయితే ఆమె పోయిన కార్యక్రమాలు, వార్తలు ఏ పేపర్లో, ఏ ఛానళ్లలో కూడా హైలైట్ కావడం లేదు, కనీసం స్క్రోలింగ్స్ ఇవ్వడం లేదు. ఆఖరికి ఆ పార్టీ పత్రిక, ఆ కుటుంబ పత్రిక, కరపత్రిక నమస్తే తెలంగాణలో కూడా ఆమె వార్తకు ప్రయారిటీ దొరకడం లేదు. ఎక్కడనో ఏదో మూల బ్లాక్ అండ్ వైట్ పేజీలో చిన్నగా ఒక డబుల్ కాలం, సింగిల్ కాలం ఐటమ్స్ చిన్న ఫోటో ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. అట్లా ఆమెకు ప్రయారిటీ దొరకడం లేదు. అంటే ఎక్కడ ఎవరు దేనికి విలువిస్తున్నారో దాన్ని మాత్రమే ప్రొజెక్ట్ చేస్తూ ఉంది మీడియా. కేటీఆర్తో టచ్లో ఉన్నారు మీడియా మేనేజ్మెంట్ మొత్తం, కేసీఆర్తో టచ్లో ఉన్నారు తప్ప కవిత ఎవరితో టచ్లో లేదు. కవిత వల్ల ఏమీ కాదు అని డిసైడ్ అయిపోయారు వాళ్ళంతా. ఈ నేపథ్యంలో తనే ఒక పత్రిక నడిపితే ఎట్లా ఉంటుంది? సోషల్ మీడియాలో యాక్టివ్గా లేదు వాస్తవంగా. బీఆర్ఎస్ కేటీఆర్ యాక్టివ్ చేసినంతగా కవిత టీం యాక్టివ్గా లేదు సోషల్ మీడియాలో. కేటీఆర్ అయితే నమస్తే తెలంగాణ కూడా పట్టించుకోవడం లేదు. యూట్యూబ్ ఛానల్ అని ఇంకా డిజిటల్ మీడియాని ఆ గ్రూపుల్ని పెంచి పోషిస్తున్నాడు. నెలకు 3 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నాడు అనే ప్రచారం జరుగుతుంది. కవిత అంత పెట్టే పరిస్థితులు లేదు. కవిత డబ్బులు ఇస్తుంది, ఆమె పెడుతుంది, ఆమె విచ్చలవిడిగా ఖర్చు పెట్టి అందరినీ కాపాడుకుంటుంది అనేది కూడా జనం నమ్మే పరిస్థితి లేదు. ఆమె దగ్గరగా ఉన్న వాళ్ళు నమ్మే పరిస్థితులు లేరు. కానీ ఆమె పత్రిక ఎట్లా పెడుతుంది? మరి డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే, ఆమె దగ్గరికి కొంతమంది సీనియర్ జర్నలిస్టులు ఆ మధ్యకాలంలో పోయి కలిసినప్పుడు మనం ఒక పత్రిక పెడితే ఎట్లా ఉంటుంది, మనకు ప్రయారిటీ రావాలా, మనకంటూ ఒక స్టాండ్ దొరకాలా, మీరు ఉండాలా, మీరు సపోర్ట్ చేయాలని మాట్లాడినట్టుగా కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ టీం వర్క్ కాస్త బయటకు వచ్చిన తర్వాత ఇది మెల్లమెల్లగా ఇది జరిగి ఒక 4 నెలల క్రితమో 2-3 నెలల క్రితం జరిగినా కానీ మెల్లగా ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. అయితే ఆమె పెడుతుందా పెట్టదా, నాన్నకు భయపడి, తండ్రికి భయపడి, అన్నకు భయపడి, తన లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూనే తన ఉనికి తను కాపాడుకోవడం కోసం రాజకీయంగా ఎదిగి ప్రజల వద్దకు పోయి తండ్రిని కూడా ఒక రకంగా కొంత పవర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆమె ఎంపీ కోసమో ఇంకేదైనా పదవి కోసమో దానికోసం ఏమన్నా తండ్రిని ఒత్తిడి తెచ్చి రాజకీయంగా నిలబడేందుకు ప్రయత్నం చేస్తుందా? ఇవన్నీ భవిష్యత్తులో మనం చూడాలి. కానీ పత్రిక పెట్టే పరిస్థితుల్లో మాత్రం చాలామంది మీడియా సర్కిల్లో మాత్రమే వాళ్ళు నమ్మడం లేదు. కవిత పత్రిక పెడుతుందా? కేటీఆర్ని కాదని, కేసీఆర్ని కాదని కవిత సొంతగా పత్రిక రన్ చేసేంత దమ్ము, ధైర్యం ఉందా? అంత సీన్ అయితే లేదు అని చెప్పి కొట్టిపరిస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం ఏమనేది త్వరలో తేలనుంది. అయితే కవిత మాత్రం తన ఉనికి కోసం, రాజకీయ అస్తిత్వం కోసం గట్టిగా పోరాడుతూ ఉంది. ఈ సభ మొన్న జరిగిన నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశంలో కూడా కేసీఆర్ ఆమెను కూర్చోబెట్టుకోలేదు. అందరూ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను పిలిపించుకొని మీటింగ్ పెట్టిన దాంట్లో నిజామాబాద్ నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కవితకు కనీసం అక్కడ కేసీఆర్ దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడే పరిస్థితి కూడా లేకుండే. దానివల్ల అంత గ్యాప్ పెరిగింది. కేసీఆర్ కూడా పట్టించుకోవడం లేదనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె గట్టిగా పోరాటం చేస్తుంది. కుటుంబాన్ని బహిరంగంగా విమర్శించకుండానే వాళ్ళ ఏదైతే తను తక్కువ అంచనా వేస్తున్నారో దాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు ఎత్తుగడగా ఒక వ్యూహంగా రాజకీయంగా ఆమె ముందుకు పోతా ఉంది. పత్రిక విషయంలో మాత్రం క్లారిటీ లేదు. అవి పెడుతుందనే నమ్మకం కూడా మీడియా సర్కిల్లో నమ్మకం లేదనే విషయాన్ని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. డిస్కషన్ జరుగుతూ ఉంది దాని మీద.